ఢిల్లీలోని వివేక్ విహార్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున బహుళంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మృతదేహాలను సహాయక సిబ్బంది భవనం నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. భవనంలోని 2, 3, 4వ అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లలో భారీగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా యత్నించి మంటలను అదుపు చేశారని చెప్పారు. మంటలను ఆర్పే క్రమంలో భవనం లోపల చిక్కుకున్న సుమారు 15 మందిని రక్షించినట్టు తెలిపారు. వీరిలో స్వల్పంగా గాయపడిన 2ని మెరుగైన చికిత్స నిమిత్తం గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించామన్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు డీడీఎంఏ సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు, స్థానిక పోలీసులు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఓ ఫ్లాట్లో ఏసీ పేలుడు వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. भाई मजा आ रहा है कोई यार, ऐसा